న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత్ రెడీ అయింది. ఈ సిరీస్లో టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఎప్పటిలాగే ఈ సిరీస్లోనూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మీదే అందరి ఫోకస్ పడబోతోంది. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలనే పట్టుదలతో రోకో ఉన్నారు. అయితే ఈ ఏడాది నిలకడగా రాణించటం కీలకం. లేదంటే ఇద్దరి మీద ఒత్తిడి పెరుగుతుంది. రిటైర్ అవ్వాలనే విమర్శలు ఎక్కువవుతాయి. అందుకే ఫామ్ను రోకో కొనసాగించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. నిజానికి గత టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇద్దరు పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పారు. గత ఐపీఎల్ సీజన్ మధ్యలోనే టెస్టుల నుంచి తప్పుకున్నారు. అయితే వన్డేల్లోనూ ఇద్దరూ కొనసాగడం కష్టమేనని చర్చ జరిగిన సమయంలో బ్యాట్తోనే సమాధానం చెప్పారు. జట్టులో తప్పగా కొనసాగించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. 50 ఓవర్ల ఫార్మాట్కే పరిమితమైనప్పటికీ ఇద్దరూ బ్యాట్తో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఆస్ట్రేలియాతో సిరీస్లో రఫ్ఫాడించేశారు. తొలి 2 వన్డేల్లో విరాట్ ఫెయిల్ అయినా ఆ తర్వాత సత్తా చాటాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. టీమిండియా విజయంలో కీలకంగా నిలిచాడు. హిట్మ్యాన్ కూడా అదరగొట్టేశాడు. ఆసీస్ గడ్డ మీదే తానేంటో చూపించాడు. ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో తనలో ఫైర్ తగ్గలేదని చాటుకున్నాడు. అయితే ఆసీస్తో సిరీస్ తర్వాత కూడా ఇద్దరి కెరియర్పై చర్చ నడిచింది. జట్టు నుంచి సాగనంపేందుకు హెడ్ కోచ్ గంభీర్ ప్రయత్నిస్తున్నాడన్న టాక్ వినిపించింది. అయితే రోకో మాత్రం బ్యాట్కే పని చెప్పారు. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అనుకునేలా పరుగులు పోటెత్తించారు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో ఇరగదీశారు. విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించాడు. రోహిత్ శర్మ కూడా ఆకట్టుకున్నాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియాతో పాటు సౌత్ ఆఫ్రికాతో సిరీసుల్లో సీనియర్లుగా రోకో దూకుడు చూపించారు. తమలో ఆట ఇంకా మిగిలే ఉందని ప్రూవ్ చేసుకున్నారు. వన్డే వరల్డ్ కప్ టార్గెట్గా మరిన్ని మెట్లెక్కారు. ఇప్పుడు న్యూజిలాండ్తో సిరీస్లోనూ భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నారు. అయితే ఏళ్లుగా భారత జట్టుకు సేవలు అందిస్తున్నప్పటికీ సీనియర్లకు సవాళ్లు మాత్రం తప్పడం లేదు. వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో అసలిద్దరూ ఉన్నారా లేరా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం వారి ఫామ్, డెడికేషన్ చూశాక వన్డేల్లో ఇద్దరిని కంటిన్యూ చేయాలనే డిమాండ్స్ పెరుగుతూనే ఉన్నాయి. వచ్చే వన్డే వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలోనే జరగబోతోంది. అక్కడ కోహ్లీ, రోహిత్ అనుభవం టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే నిలకడగా రాణించినంత వరకు సమస్య ఏమీ ఉండదంటున్నారు. పరుగుల రేసులో ఏమాత్రం తడబడినా విమర్శలు పెరుగుతాయంటున్నారు. దీంతో కివీస్తో సిరీస్లో రోకో ఎలా ఆడతారనేది ఆసక్తి రేపుతోంది. అయితే కోహ్లీ, రోహిత్ మాత్రం విజయ్ హజారే ట్రోఫీలో రాణించిన ఉత్సాహంతో ఉన్నారు. అదే జోన్ను కివీస్తో సిరీస్లో కొనసాగించాలనే కసితో కనిపిస్తున్నారు.